హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అదేమిటంటే పిఎఫ్ సభ్యులకు అందుబాటులో ఉండే 7 కీలకమైన పెన్షన్ స్కీములు, వాటి పూర్తి వివరాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ఈపీఎఫ్ఓ దేశంలోని అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటి. ఇది కార్మికులకు భద్రతను కల్పించే లక్ష్యంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో భాగంగా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అందించబడుతుంది. ఇది ఉద్యోగస్తుల పదవీ విరమణ తర్వాత లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు రూపొందించబడింది. పెన్షన్ క్లెయిమ్ ప్రక్రియ. ఉద్యోగ విరమణ సమయంలో ఫామ్ 10D ద్వారా పెన్షన్ క్లెయిమ్ చేయాలి. మరణించిన సభ్యుని కుటుంబ సభ్యులు ఫామ్ 20 అండ్ ఫామ్ 10D ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ఈపీఎఫ్ఓ నుండి పెన్షన్ ట్రాకింగ్ విధానం. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా పెన్షన్ వివరాలు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. యుఎంఏఎన్జీ యాప్, ఈపీఎఫ్ఓ పోర్టల్, ఎస్ఎంఎస్ అండ్ మిస్డ్ కాల్ సర్వీసుల ద్వారా పెన్షన్ ఖాతా వివరాలను పొందవచ్చు. పెన్షన్ నిధికి ఆధునిక మార్పులు. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ డిజిటలైజేషన్ చేసిన సర్వీసులను అందిస్తుంది. కాబట్టి సభ్యులు తమ పెన్షన్ వివరాలను యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాల్లో అధిక పెన్షన్ స్కీమ్కు సంబంధించి కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక పెన్షన్కు దరఖాస్తు విధానం. ఈపీఎఫ్ఓ తాజా మార్గదర్శకాలను అనుసరించి ఫామ్ 26 ద్వారా అధిక పెన్షన్కు దరఖాస్తు చేయవచ్చు. అధిక పెన్షన్ కోసం ఉద్యోగి తన పూర్తి ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ను బేసిక్ వేతనానికి అనుగుణంగా చెల్లించాలి. పెన్షన్ ఆధారంగా కుటుంబ భద్రత. సభ్యుని మరణం సంభవించినట్లయితే అతని భార్యకు జీవితాంతం వితంతు పెన్షన్ లభిస్తుంది. పిల్లలకు 25 సంవత్సరాల వయసు వరకు పిల్లల పెన్షన్ అందించబడుతుంది. జీవిత భాగస్వామి మరియు పిల్లలు లేనట్లయితే నామినీగా ఉన్న తల్లిదండ్రులకు పెన్షన్ అందించబడుతుంది. పెన్షన్ మొత్తం పెంచే మార్గాలు. ఎక్కువ సంవత్సరాలు సేవ చేయడం పెన్షన్ మొత్తాన్ని పెంచుతుంది. అధిక వేతనం కలిగిన ఉద్యోగాల్లో పనిచేయడం ద్వారా చివరి 60 నెలల సగటు వేతనం పెరిగి పెన్షన్ పెరుగుతుంది. ఈపీఎఫ్ఓ నిర్దేశించిన విధంగా అధిక పెన్షన్ పథకానికి దరఖాస్తు చేయడం ద్వారా పెన్షన్ మొత్తాన్ని పెంచుకోవచ్చు. ఈపీఎఫ్ మరియు ఈపీఎస్ ఖాతాల మధ్య వ్యత్యాసం. ఈపీఎఫ్ మొత్తం ఉద్యోగ విరమణ సమయంలో ఒకేసారి తీసుకోవచ్చు. ఈపీఎస్ పెన్షన్ స్కీమ్లో నగదు రూపంలో మొత్తం విత్డ్రా చేసుకోవడం సాధ్యం కాదు, కానీ ప్రతి నెల పెన్షన్ రూపంలో లభిస్తుంది. 50 లేదా 58 ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రారంభం. ఉద్యోగి 58 సంవత్సరాలు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ పొందుతాడు. అయితే 50 సంవత్సరాల తర్వాత ముందస్తుగా పెన్షన్ తీసుకోవచ్చు, కానీ ప్రతి సంవత్సరం 4% తగ్గింపు ఉంటుంది. నామినేషన్ అనివార్యం. ఈపీఎఫ్ఓ సభ్యుడు తన తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా పిల్లలను నామినీగా నమోదు చేయాలి. ఎవరిని నామినేట్ చేయకపోతే పెన్షన్ అనర్హత వచ్చే అవకాశం ఉంది. ఈపీఎస్ పెన్షన్కు అర్హత పొందేందుకు ముఖ్యమైన విషయాలు: కనీసం 10 సంవత్సరాలు సేవ. ఉద్యోగి 10 సంవత్సరాలు ఈపీఎఫ్కి కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత మాత్రమే ఈపీఎస్ పెన్షన్ అర్హత పొందుతారు. 10 సంవత్సరాలు పూర్తయ్యే వరకు ఉద్యోగం కొనసాగించకపోతే అతను పెన్షన్ యోగ్యుడిగా పరిగణించబడడు. పెన్షన్ కోసం దరఖాస్తు చేసే విధానం. ఈపీఎఫ్ఓ సభ్యులు పెన్షన్ ఫామ్ 10D భర్తీ చేసి తమ కంపెనీ ద్వారా లేదా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ ద్వారా సులభంగా సబ్మిట్ చేయవచ్చు. ఈపీఎస్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కల్పించే అత్యంత ఉపయోగకరమైన పథకం. ఇది సభ్యుని జీవితకాలం మాత్రమే కాకుండా అతని కుటుంబ సభ్యుల భద్రతకు దోహదపడుతుంది. కనుక ప్రతి ఈపీఎఫ్ఓ సభ్యుడు తన ఖాతా వివరాలను అప్డేట్ చేసుకుంటూ అవసరమైన పెన్షన్ ప్లాన్ను ముందుగానే అర్థం చేసుకోవడం మంచిది. పెన్షన్ను అధికంగా పొందే మార్గాలు. 1. పని సంవత్సరాలు పెంచడం. ఎక్కువ కాలం ఉద్యోగం చేస్తే పెన్షన్ మొత్తం పెరుగుతుంది. 2. అధిక వేతనం పొందడం. ఈపీఎస్లో చివరి 60 నెలల వేతనం అధికంగా ఉంటే పెన్షన్ కూడా ఎక్కువగా లభిస్తుంది. 3. ఈపీఎఫ్ఓ స్కీమ్స్ అప్డేట్ను ఫాలో కావడం. కొంతమంది ఉద్యోగులు అధిక పెన్షన్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త మార్గదర్శకాలను అనుసరించాలి. నామినీ పెన్షన్. ఈపీఎఫ్ఓ సభ్యునికి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేకపోతే అతను తండ్రి లేదా తల్లిని నామినీగా ప్రకటించినట్లయితే ఆయన మరణించిన తర్వాత పెన్షన్ నామినీకి అందించబడుతుంది. ఒక వ్యక్తి తన తల్లిదండ్రులిద్దరిని నామినీలుగా పేర్కొంటే పెన్షన్ మొత్తాన్ని వారికి సమానంగా పంపిణీ చేస్తారు. ఒకే వ్యక్తిని నామినీగా పేర్కొంటే మొత్తం అతనికి అందించబడుతుంది. ఈపీఎఫ్ సభ్యుడు శాశ్వతంగా వైకల్యాన్ని ఎదుర్కొంటే అతనికి వైకల్య పెన్షన్ లభిస్తుంది.
ఈపీఎస్లో కనీసంగా 10 సంవత్సరాలు పనిచేయాల్సిన అవసరం లేకుండా సభ్యుడు కేవలం 2 సంవత్సరాలు పనిచేసినా కూడా ఈ పెన్షన్ పొందే అర్హత ఉంటుంది. ఈపీఎఫ్ఓ వైకల్యాన్ని గుర్తించిన తర్వాత ఉద్యోగికి జీవితకాలం పాటు ఈ పెన్షన్ అందించబడుతుంది. అనాథ పెన్షన్. ఒక ఈపీఎఫ్ఓ సభ్యుడు, అతని భార్య ఇద్దరూ మరణిస్తే వారి పిల్లలకు ఈ పెన్షన్ అందుతుంది. ఇందులో ప్రతి అనాథ పిల్లవానికి ప్రధాన పెన్షన్ మొత్తంలో 75% చెల్లిస్తారు. ఇది కూడా 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే అందించబడుతుంది. పిల్లల పెన్షన్. ఈపీఎస్ కింద మరణించిన సభ్యుని ఇద్దరు పిల్లలు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నెలవారీగా పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది. ప్రతి పిల్లవానికి ప్రధాన పెన్షన్ మొత్తంలో 25% అదనంగా చెల్లిస్తారు. పిల్లల పెన్షన్కు మించిన మొత్తం 2500 వరకు ఉండవచ్చు. ఈపీఎఫ్ఓ సభ్యుడు అకాల మరణం చెందితే అతని జీవిత భాగస్వామికి ఈ పెన్షన్ అందుతుంది. ఇది జీవితకాలం పాటు లేదా మరో వివాహం జరిగేంత వరకు వర్తించవచ్చు. పెన్షన్ మొత్తం మరణించిన సభ్యుడి చివరి వేతనాన్ని ఆధారంగా నిర్ణయించబడుతుంది. కనీస వితంతు పెన్షన్ ₹1000గా నిర్ణయించబడింది. అడ్వాన్స్డ్ రిటైర్మెంట్ పెన్షన్. ఈపీఎఫ్ఓ సభ్యుడు 50 ఏళ్ళు పూర్తయిన తర్వాత కూడా తన పెన్షన్ను పొందే అవకాశం ఉంది. కానీ 58 సంవత్సరాల ముందు పెన్షన్ తీసుకుంటే ప్రతి సంవత్సరం 4% పెన్షన్ తగ్గించబడుతుంది. ఉదాహరణకు ఒకరు 55 ఏళ్ల వయసులో పెన్షన్ తీసుకుంటే ఆయన పెన్షన్ మొత్తం 12% తక్కువగా లభిస్తుంది. ఈపీఎస్ కింద అందుబాటులో ఉన్న 7 రకాల పెన్షన్లు. సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. ఇది సాధారణంగా 58 ఏళ్ళు నిండిన తర్వాత లభించే పెన్షన్. ఈపీఎఫ్ సభ్యుడు 10 సంవత్సరాల పాటు సేవ చేసి 58 సంవత్సరాలు నిండినప్పుడు అతనికి ఈపీఎస్ పెన్షన్ ప్రారంభమవుతుంది. ఇందులో పెన్షన్ మొత్తం ఉద్యోగి చివరి 60 నెలల సగటు వేతనాన్ని ఆధారంగా లెక్కించబడుతుంది. ఈపీఎస్ గురించి పూర్తి వివరాలు. ఈపీఎస్ ప్రధానంగా ఈపీఎఫ్లో భాగంగా ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాదారుల మొత్తం కాంట్రిబ్యూషన్లో ఒక భాగం ఈపీఎస్కి వెళ్తుంది. సాధారణంగా ఉద్యోగి నెలవారీ వేతనం నుంచి 12% మొత్తాన్ని ఈపీఎఫ్లో చెల్లిస్తాడు. అలాగే కంపెనీ కూడా అదే మొత్తాన్ని ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తుంది. కానీ ఇందులో కంపెనీ చెల్లించే 12% మొత్తంలో 8.33% ఈపీఎస్కి కేటాయించబడుతుంది. ఈపీఎస్లో పింఛన్ అర్హత పొందడానికి ఉద్యోగి కనీసం 10 సంవత్సరాలు సేవ చేయాలి.